హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ తెలుగు ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనము శారీ కలెక్షన్ పార్ట్ 2 చూద్దామండి. దీనిలో ఫస్ట్ శారీ వచ్చేసి ఔరా శారీ అండి. మీరు ఔరా శారీ అనేసరికి బోర్ అయిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ శారీ క్లాత్ చాలా బాగుంటుంది. అందుకని నేను ఎక్కువగా కలెక్షన్ నా దగ్గర ఔరా శారీస్ ఉంది. మీరు అన్ని ఔరా శారీస్ చూపిస్తున్నారు అని అనుకోకండి. క్లాత్ ఒకసారి మీరు తీసుకున్నారంటే బాగుంటుందండి, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఒకసారి తీసుకోండి ఔరా కలెక్షన్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని షాపింగ్స్లో దొరుకుతాయండి. ఎస్పెషల్గా అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఈ కలెక్షన్ ఉన్నాయి. నేనైతే ఇంతకుముందు వేరే షాప్లో స్టార్టింగ్లో తీసుకున్నాను, వేరే షాప్లో. కానీ ఇప్పుడు మాత్రం మనకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో దొరికిపోతాయండి ఈ శారీస్. ఇది నా ఫస్ట్ ఔరా కలెక్షన్ శారీ అండి. క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కాటన్ కాదు, సిల్క్ కాదు, మెత్తగా ఉంటుంది. ఇది పళ్ళు అండి. పళ్ళుకి వచ్చేసి ఇట్లా లైన్స్ ఇచ్చాడు అండ్ ఇట్లా ఫ్లాస్ ఇచ్చారు. ఇది కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి, థ్రెడ్ వర్క్. పైన కడ్డీ బార్డర్ ఇచ్చాడు బ్లాక్ అండ్ గోల్డ్ మిక్స్తో. మనకు కింద వచ్చేసి పెద్ద బార్డర్స్ అండి, ఇట్లా. ఇది మెరూన్ కలర్ అండి, మెరూన్, డార్క్ మెరూన్. చాలా బాగుంటుంది కలర్. మనకు పట్టు శారీ లుక్ వస్తుందండి ఇది. దీని మీద బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. దీనికి వచ్చేసి నేను ఇలా హాఫ్ బార్డర్ యూస్ చేసి హ్యాండ్ స్టిచ్ చేసుకున్నాను, పైపింగ్ ఇచ్చాను. ప్లెయిన్ రౌండ్ నెక్ అండి, సింపుల్గా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఔరా సిల్క్ అండి, ఔరా కాటన్ కాదు. నేను ఇంతకుముందు చూపించింది మీకు ఔరా కాటన్, ఇది ఔరా సిల్క్ అండి. దీనికి పైన కింద సేమ్ బార్డర్స్ ఉంటాయి. ఇది పళ్ళు పార్ట్ అండి, థ్రెడ్స్ ఇచ్చారు. ఇది పళ్ళులో గోల్డ్ లైన్స్ ఇచ్చారు. ఇది కనకాంబరం కలర్ అండి, ఇక్కడ నుంచి లైన్స్ వస్తాయి. ఇది పైన బార్డర్ అండి. అండ్ ఇది సేమ్ కింద కూడా ఇలానే ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఇచ్చారండి. దీనికి హాఫ్ బార్డర్ యూస్ చేసి హ్యాండ్ స్టిచ్ చేసుకున్నాను, హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాను, ప్లెయిన్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ వెయిట్ బనారస్ శారీస్ వస్తున్నాయండి, అందులో తీసుకున్నాను. లైట్ వెయిట్గా, స్టిఫ్గా కాకుండా స్మూత్గా బాగుంటాయని. ఇది గోల్డ్ ఎల్లో అండి, మ్యాంగో ఎల్లో కాదు, గోల్డ్ కలర్లో వస్తుంది, బాగుంటుంది. పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు, థ్రెడ్స్ ఇచ్చారు. ఇది పళ్ళు, పైన చిన్న బార్డర్ వచ్చింది జరీ వర్క్తో. ఇట్లా డాట్స్ లాగా బూటీస్ లాగా వచ్చాయండి. ఇది పళ్ళు. శారీ మొత్తం ఇలా ఉంటుందండి. శారీ కంప్లీట్గా బూటీస్ ఉంటాయి. బ్లూ అండ్ లైట్ పింక్ బూటీస్ ఉంటాయి. ఇది కంప్లీట్ శారీ. మనకు కింద బార్డర్ వచ్చేసి ఈ సైజులో ఇచ్చారు, ఇట్లా ఫ్లవర్స్ అండ్ తీగల్లాగా ఇచ్చారు. కింద మళ్ళీ సేమ్ పైన ఇచ్చిన బార్డర్ సేమ్ కంటిన్యూ చేశారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది ప్లెయిన్ బ్లౌజ్ పీస్ వచ్చిందండి దీనికి. సో నేను ఇలా కంప్యూటర్ వర్క్ చేయించుకున్నాను. మా షాప్ నుంచి ఉన్నారండి కంప్యూటర్ వర్క్ చేసేవాళ్ళు, సో నేను వాళ్ళ దగ్గర చేయించుకున్నాను. సింపుల్గా బాగుంటుంది అనేసి జెరీ అండ్ థ్రెడ్స్ యూస్ చేసి చేశారు. దీంట్లో కుందన్స్ లేవు, కుందన్స్ రావు కంప్యూటర్ వర్క్కి. కావాలి అంటే మనం ఈ ఫ్లాస్ మధ్యలో కుందన్ స్టిక్ చేసుకోవచ్చు, కొంచెం హైలైట్ కావాలంటే. నాకు ఇలా సింపుల్గానే నచ్చుతుంది, అందుకని నేను ఇలా సింపుల్గానే చేయించుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కాటన్ సిల్క్ అండి, కాటన్ సిల్క్ క్లాత్ అనమాట. ఇది పళ్ళు. దీనికి బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి కదా ఈ బార్డర్స్, కట్ బార్డర్స్ లాగా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి వర్క్ అండి, థ్రెడ్ వర్క్, కంప్లీట్గా థ్రెడ్ వర్క్ ఇలా వస్తుందండి శారీ. కింద మొత్తం ఇదే బార్డర్ వస్తుందండి కంప్లీట్గా. మిడిల్లో ఫ్లవర్స్ అక్కడక్కడ ఇచ్చేసి థ్రెడ్ ఫ్లవర్స్, ఇది మొత్తం బార్డర్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ రన్నింగ్ వచ్చిందండి, ఇట్లా సెల్ఫ్ థ్రెడ్లో వచ్చిందనమాట. సెల్ఫ్ థ్రెడ్లో ఫ్లవర్స్ వచ్చాయి. ఇది నేను సేమ్ యాస్టీస్ స్టిచ్ చేయించుకున్నాను, కానీ దీనికి బ్లూ కలర్లో ఫ్లవర్స్ వచ్చాయి కదా శారీలో, అది పైపింగ్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి
కొంచెం లేటెస్ట్ మోడల్గా తీసుకున్నాను. ఇప్పుడు రఫుల్ శారీస్ అని వస్తున్నాయి కదండి, రఫుల్ ఫ్రిల్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాను. ఈ శారీస్ మాత్రం ఆర్కే కలెక్షన్లో చాలా బాగున్నాయండి. నేను ఇది ఆర్కే కలెక్షన్ నుంచి తీసుకున్నాను, దిల్సుఖ్ నగర్. ఇలా కుందన్స్తో బార్డర్ ఇచ్చారు కంప్లీట్గా శారీకి. అండ్ పళ్ళు దగ్గర వచ్చేసి ఇలా చిన్న ప్రిల్స్ సెల్ఫ్ క్లాత్తో ఇచ్చారు. బార్డర్ కూడా కంప్లీట్గా కింద లేస్ అండ్ ప్రిల్స్ ఇచ్చారు, కంప్లీట్గా ఇచ్చారు. శారీ మాత్రం వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది బాటిల్ గ్రీన్ అండి, కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్, చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి రన్నింగ్ వచ్చిందండి, రన్నింగ్ అంటే ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజ్ పీస్. సో నేను ఏం చేశానంటే బ్లౌజ్ పీస్ ప్లెయిన్ బాడీకి వేసుకున్నాను, ఫ్రంట్ అండ్ బ్యాక్కి. అండ్ ఇలా నెట్ సపరేట్గా తీసుకొని బటర్ఫ్లై హ్యాండ్స్ పెట్టించుకున్నానండి. ఇప్పుడు ఇది ఫ్యాషన్ ఉంది కదా బటర్ఫ్లై హ్యాండ్స్, సో ఇట్లా ఫుల్ గేరాతో బటర్ఫ్లై హ్యాండ్స్ పెట్టించుకున్నాను. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, మనకు లోపల అంటే ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు కదా, అంటే నెట్టెడ్ కదా, ఇట్లా మనము హ్యాండ్స్ అటు ఇటు చేసినా బాగుండదు అనేసి. సో నేను దానికోసం ఏం చేశానంటే లోపల బ్లౌజ్ క్లాత్తోనే చిన్న హ్యాండ్స్ పెట్టించుకొని పైనుంచి బటర్ఫ్లై హ్యాండ్స్ పెట్టించుకున్నాను. సో నాకు ఇక్కడ హ్యాండ్ ఇలా చేసినా కానీ మనకు ఇక్కడ ఏం కనిపించకుండా బాగుంటుందన్నమాట లోపల నుంచి. మన కింద మాత్రం నెట్ కనిపించినా పర్లేదు. సో ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇది ఫుల్ గేరా అండి. ఇది సెల్ఫ్ డిజైన్ వచ్చింది నెట్ పైన ఇట్లా చెమ్కీతో. ఇది గోల్డ్ కలర్ పైపింగ్ పెట్టించుకున్నాను దీనికి. ఇది లేటెస్ట్, ఇదే ట్రెండ్ నడుస్తుందండి. సో నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇంకా వేసుకోలేదండి, వేసుకొని నేను ఫోటో కూడా పెడతాను మీకు. చాలా బాగుంటుందండి ఇది. మనకు హ్యాండ్స్ అనేవి ఇలా వస్తాయి, ఇలా వస్తాయండి హ్యాండ్స్, చాలా బాగుంటాయి. ఈ శారీ అండి, ఇది మామూలుగా సిల్క్ శారీనే, కలర్ కాంబినేషన్ బాగుంది అనేసి తీసుకున్నాను. స్కై బ్లూ అండ్ వైట్, స్కై బ్లూ అండ్ వైట్ గ్రే కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. పళ్ళు ఇలా ఇచ్చారు. ఇప్పుడు బాగుంటుందండి, బాడీ కంఫర్ట్గా ఉంటుందన్నమాట మనం కట్టుకున్నా కానీ. కింద సటిన్ క్లాత్ లాగా ఉందన్నమాట, బార్డర్ ఇచ్చారు. పైన కూడా సేమ్ కడ్డీ బార్డర్ సటిన్ క్లాత్తో ఇచ్చారు. కంప్లీట్ శారీ సేమ్ ఉంటుందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు, అంటే సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. ఇట్లా సింపుల్గా రౌండ్ నెక్ పెట్టేసి స్టిచ్ చేయించుకున్నాను. సేమ్ సాటిన్ బార్డర్. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండి. చెక్స్తో వస్తుంది, ఫుల్ జార్జెట్ అనమాట. ఇది కంప్లీట్ ప్యూర్ జార్జెట్. ఇది ఫ్రెండ్స్ నేను పెట్టించుకున్నాను అనమాట. అన్ని శారీస్కి మనకు మూడ్లో వేసుకుంటే బాగుండదు కదా, అందుకని సో కొంచెం డిఫరెంట్గా ఉంటుందనేసి ఈ లేస్ అటాచ్ చేయించానండి శారీకి. ఇది కూడా ఇప్పుడు లేటెస్ట్గా పెట్టించుకుంటున్నారు. పళ్ళు అండి, ఇలా వచ్చింది పళ్ళు. పైన ఇలా చిన్న బార్డర్ ఇచ్చారు. శారీ కంప్లీట్గా ఇలా చెక్స్ వస్తుంది. చెక్స్ మధ్యలో అక్కడక్కడ పికాక్స్ వచ్చాయి. కింద కూడా సేమ్ బార్డర్ ఇచ్చారండి. జార్జెట్ రామా గ్రీన్ అంటారు కదా, రామా గ్రీన్ కలర్. దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ జార్జెట్ ఇచ్చారు. దీనికి హ్యాండ్స్కి బార్డర్ పెట్టుకున్నాను, ప్లెయిన్గా కుట్టించుకున్నానండి, వర్క్ ఏమి వేయించుకోలేదు. రౌండ్ నెక్. నెక్స్ట్ వచ్చేసి ఇది షిమ్మర్ క్లాత్ అంటారు కదండి, లైట్ వెయిట్ షిమ్మర్ క్లాత్. ఇది నైట్ ఫంక్షన్స్లో చాలా బాగుంటుందండి. షైన్ అవుతుంది, మీకు ఇలా డబల్ పట్టుకుంటా షైన్ అవుతుంది శారీ. అక్కడ శారీ మొత్తం ఇలా కుందన్స్ వచ్చాయి, అక్కడక్కడ స్టిచ్ చేశారు.
వైలెట్ కలర్ అండి, కంప్లీట్గా వైలెట్ కలర్ అనమాట ఇది. అండ్ పళ్ళుకి మాత్రం ఇక్కడ పూసా వర్క్ ఇచ్చారు, గోల్డ్ పూసా వర్క్. ఇది వన్ సైడ్ వస్తుంది. ఇక్కడ పైపింగ్ ఇచ్చారండి బ్రౌన్ కలర్లో. మనం బ్రౌన్, ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, సో నేను దీనికి కలకారీ పీస్తో బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. ఇది కంప్లీట్ శారీ అండి, ప్లెయిన్గా ఇలానే ఉంటుంది. ఇక్కడ మనకు ఈ ప్లేస్లో ఒకటి ఇచ్చారనమాట, సేమ్ పళ్ళుకి ఇచ్చారు కదా, అదే ఇక్కడ కూడా మోతీ పూసతో, గోల్డ్ పూసతో ప్యాచ్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ రన్నింగ్ స్టిచ్ చేయించుకోలేదండి నేను. సో ఇలా కలంకారీ పీస్ తీసుకొని కాటన్ రౌండ్ నెక్ పెట్టించుకొని స్టిచ్ చేయించుకున్నాను. దీనికి బాగుంటుంది. నెక్స్ట్ ఇది షిఫాన్ అండి. శారీ వచ్చేసి క్రీమ్ కలర్, కంప్లీట్ స్కిన్ కలర్ ఓకే. పళ్ళు ఇది లైన్స్ వచ్చాయి. ఇది ఇంకా కొత్తదండి, నేను బ్లౌజ్ పీస్ కూడా తీయలేదు, స్టిచ్ చేయించుకోలేదు ఇంకా. ఇది ఫ్లాస్ వచ్చాయి, కింద బార్డర్ లాగా ఫ్లాస్ ఇచ్చారు, కింద ఇట్లా కడి బార్డర్ ఇచ్చారు, పైన కూడా సేమ్ కడి బార్డర్ వస్తుంది. శారీ మొత్తం ఇలా కింద బార్డర్ ఇచ్చారనమాట, ఫ్లాస్ బంచ్. దీనికి బ్లౌజ్ వచ్చేసి దీనిలో నుంచి తీయలేదండి నేను, ఇంకా బ్లౌజ్ పీస్ ఇలా ఇచ్చారు కాంట్రాస్ట్. ఇది వచ్చి దీని ఏం క్లాత్, ఇది జార్జెట్, వన్ టైప్ ఆఫ్ జార్జెట్ అండి. ఇది కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఇది వచ్చి బార్డర్ లైన్స్, జరీ లైన్స్తో బార్డర్ ఇచ్చారు, చాలా స్మూత్గా ఉంటుందండి. క్లాత్ మాత్రము కొంచెం ట్రాన్స్పరెంట్గా కూడా ఉంటుంది. శారీ మొత్తం సేమ్ ఉంటుంది, ప్యారెట్ గ్రీన్ అండి ఇది. దీనికి రన్నింగ్ వచ్చింది బ్లౌజ్, నేను స్టిచ్ చేయించుకోలేదు. గోల్డ్ కలర్ ఈ క్లాత్ తీసుకొని, షిమ్మర్ క్లాత్ లాంటిది గోల్డ్ కలర్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను, ప్లెయిన్ గోల్డ్. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్, బ్లూ కలర్ శారీ అండి. ఇది పళ్ళుకి ఇలా ఇచ్చారనమాట, ఇలా డిజైన్స్తో పళ్ళు ఇచ్చారు. ఇది వర్క్ ఇచ్చారండి, పళ్ళు కంప్లీట్గా పూస వర్క్ ఇచ్చారు, మధ్యలో జరీ థ్రెడ్ యూజ్ చేశారు, మగ్గం వర్క్. ఇది అక్కడక్కడ కుందన్స్ పెట్టారు. ఇది కంప్లీట్గా పళ్ళు అండి. ఇది కమ్మ మోడల్లో వస్తుంది, బుట్ట మోడల్లో వస్తుంది వర్క్. ఇది ఇక్కడ ప్లెయిన్ వస్తుంది అండ్ ఇక్కడ నుంచి బార్డర్ అనమాట. శారీ కంప్లీట్గా ఇలా బార్డర్లో ఈ బుట్టాస్ ఇచ్చారండి. ఇక్కడ పైన పింక్ పైపింగ్ ఇచ్చారు, కలర్ కూడా చాలా బాగుంటుందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఇచ్చారు, ప్లేన్ ఇచ్చారు, కానీ దీనికి వర్క్ ఏమి ఇవ్వలేదు. సో నేను పింక్ పైపింగ్ పెట్టేసి స్టిచ్ చేయించుకున్నాను, రౌండ్ నెక్ సింపుల్. వర్క్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి దానిపైకి. ఇది లైట్ వెయిట్ జార్జెట్ అండి ఈ శారీ. మ్యాంగో ఎల్లో మామిడి పిందెలు ఇచ్చారనమాట, దీనిపైన మొత్తం డిజైన్ వస్తుంది ఇలానే. శారీ మొత్తం ఇలానే వస్తుందండి. మ్యాంగో ఎల్లో కదా, ఇది ఎవరికైనా బాగుంటుంది. పళ్ళు దగ్గర రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు, ప్లెయిన్. ఇది పళ్ళు అండి, ఇది లైట్ కలర్ కాబట్టి ఎవరికైనా సెట్ అవుతుంది. అండ్ కంప్లీట్ శారీ వచ్చేసి డిజైన్ అండి.
ఇది డిజైనర్ పీస్. దీనికి వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి. దీనికి నేను ఇలా పైపింగ్ పెట్టించుకున్నాను, రెడ్ పైపింగ్. బ్లౌజ్ హ్యాండ్స్. నెక్స్ట్ వచ్చి ఇది స్టిచ్ చేయించుకోలేదండి ఈ బ్లౌజ్. ఇది ప్యారెట్ గ్రీన్ అండి. దీనిపైన ఉలెన్ థ్రెడ్ కాదు, మన కాటన్ థ్రెడ్ వస్తుంది కదా, ఆ థ్రెడ్తో వేసారనమాట ఫ్లవర్స్. ఇది బార్డర్ ఇలా ఇచ్చారు, కంప్లీట్ శారీ ఉంటుంది బార్డర్. ఇది పళ్ళు. ఇది కూడా జార్జెట్ క్లాత్ అండి. ఇది ప్యూర్ కాదు, నార్మల్ జార్జెట్. శారీ మొత్తం ఇలా ఉంటుంది, కింద మొత్తం ఫ్లవర్స్ బంచెస్ ఉంటాయి. ఇది పళ్ళు కూడా చాలా లైట్ కలర్ అండి, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్రేప్ శారీ అండి. మిల్కీ క్రేప్ అంటారు కదా, ఆ శారీ మొత్తం డిజైనర్ పీస్ అనమాట. ఇది మొత్తం ఇట్లా ఫ్లవర్స్ వస్తాయి కంప్లీట్గా శారీ. పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు, ఫుల్గా బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చేసి ఇలా డిజైన్ ఇచ్చారు. కింద లైన్స్ వచ్చాయి పళ్ళుకి ఇలా. ఇది పళ్ళు. పైన సన్నగా బార్డర్ అసలు ఏం లేదండి, మొత్తం కంప్లీట్గా డిజైన్ ఉంది శారీ. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి కదా. ఇది క్రేప్ అండి, కంప్లీట్గా క్రేప్. దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో ఇచ్చారు. ఇదండి బ్లౌజ్ పీస్. సెల్ఫ్ వర్క్ ఇచ్చారు, సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. ఇది సింపుల్గా ఇలా కుట్టించుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. ఇది పళ్ళు, ప్యారెట్ గ్రీన్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది. ఇది పింక్ ఆల్ ఓవర్ శారీ, పైన ప్యారెట్ గ్రీన్ కడ్డీ బార్డర్ అండ్ కింద పెద్ద బార్డర్ ఇచ్చారు. ప్యారెట్ గ్రీన్ సెల్ఫ్ డిజైన్స్తో కంప్లీట్గా శారీ మొత్తం ఇలా ఉంటుంది. దీనికి రన్నింగ్ ఇచ్చారండి బ్లౌజ్ పీస్, దానికి సేమ్. ఇది వైట్ కలర్ శారీ. ఇది అక్కడ వాళ్ళు హ్యాంగ్ చేసినప్పుడు చాలా బాగా అనిపించిందండి. సో నేను తీసుకున్నాను ఈ శారీ. వైట్ కలర్ అని టెన్షన్ అయ్యాను, కానీ నచ్చింది కదా అనేసి తీసేసుకున్నాను. అక్కడక్కడ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. పైన వైట్ కంప్లీట్ వైట్ శారీ అండి ఇది. అండ్ సిల్వర్ బార్డర్ ఇచ్చారు. ఇది లెనిన్ కాటన్ అండి శారీ. ఇది పళ్ళు. సిల్వర్ లైన్స్ ఇచ్చారు పళ్ళులో, ఇట్లా థ్రెడ్స్ ఇచ్చారనమాట. ఇది పళ్ళు. శారీ మొత్తం ఇలా ఉంటుందండి. కంప్లీట్గా ఇట్లా ప్లెయిన్గా వచ్చేసి కింద బంచెస్ లాగా ఇచ్చారు. ఇట్లా బొకేస్ బాస్కెట్స్ సారీ ఇట్లా రామా గ్రీన్ దాంతో ఇచ్చారు. చాలా బాగుందండి. థ్రెడ్ వర్క్ అనమాట, కంప్లీట్గా థ్రెడ్ వర్క్. ఇది కంప్లీట్ బార్డర్ వస్తుంది శారీకి. ఇలా ఉంటుంది శారీ. దీనికి రన్నింగ్ ఇచ్చారండి వైట్ కలర్. సో నేను వైట్ బ్లౌజ్ వైట్ శారీ యూనిఫామ్ లాగా ఉంటుంది అనేసి నేను స్టిచ్ చేయించుకోలేదు. సో ఇది ఇంకా కట్టుకోలేదండి శారీ.
ఇది రామా గ్రీన్లో క్లాత్ తీసుకున్నాను, ఇట్లా సెల్ఫ్ డిజైన్ వచ్చి ఇట్లా కంప్లీట్గా క్లాత్ తీసుకొని కుట్టించుకున్నానండి. బనారస్లో తీసుకున్నాను ఈ క్లాత్, కాంట్రాస్ట్లో కుట్టించుకున్నాను. ఈ శారీ వచ్చేసి ఇప్పుడు కలంకారీ డిజైన్స్ వస్తున్నాయి కదండి, క్రీమ్ పైన కలంకారీ డిజైన్స్ వస్తాయి. ఇది కోటా అండి, కోటా శారీ అంటారు కదా, అదనమాట. దీనికి బార్డర్స్ 2 వచ్చాయి, ఇట్లా ఇచ్చారు. బ్రౌన్, గ్రే అండ్ మొత్తం శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది పైన బార్డర్ అండి, సారీ ఇది కింద బార్డర్ అండి. ఇది చిన్నగా వచ్చింది చూడండి, ఇది పైన బార్డర్. ఇది పళ్ళు, ఇది పళ్ళు. ఇది పైన బార్డర్ చిన్నగా ఇచ్చారు, కిందది కొంచెం పెద్దగా ఇచ్చారు. శారీ మొత్తం ఇలా బొమ్మలు వస్తాయి కలంకారీది. దీనికి కూడా బ్లౌజ్ రన్నింగ్ వచ్చిందండి, ఇంకా తీయలేదు, స్టిచ్ చేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా జార్జెట్ అండి, జార్జెట్ శారీ. ఇట్లా డిజైన్ ఇచ్చారు, పెయింటింగ్తో డిజైన్ ఇచ్చారు కంప్లీట్గా శారీ. ఇలా లేస్ ఇచ్చారు పళ్ళుకి అండ్ కింద బార్డర్ ఇచ్చారు దీనికి. ఇది కంప్లీట్ శారీ ఇలానే ఉంటుందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు, బార్డర్ కలర్లో ప్లెయిన్ ఇచ్చారు. ఇలా స్టిచ్ చేయించుకున్నాను ప్లెయిన్గా, హ్యాండ్స్కి బార్డర్ యూజ్ చేశాను. నెక్స్ట్ లాస్ట్ వన్ అండి, ఇది వచ్చేసి డిజైనర్ పీస్, క్యాటలాగ్ పీస్ అండి. ఇది బ్లూ కలర్, దీనికి వచ్చేసి గ్రీన్ కలర్ షేడింగ్ అవుతుందండి. ఇట్లా లేస్ ఇచ్చారు, గోల్డ్ కలర్ జరీ వర్క్ లేస్ ఇచ్చారు పైన. ఇది ఇలా ఉంటుంది పళ్ళు దగ్గర, ఇది పళ్ళు. అంటే కింద వచ్చేసరికి బార్డర్ మనకు ఇలా ఇచ్చారండి, ఇలా ఇచ్చారు కంప్లీట్గా శారీ. ఇది క్యాటలాగ్ పీస్ కాబట్టి అది కట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు, అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దండి, సో నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేదైనా ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి, షేర్ చేసుకోండి నాతో. ఈ కలెక్షన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.